తమిళనాడులో రాజకీయాలు అవినీతితో నిండిపోయి ప్రజలు ఓటు వేస్తూనే ఉన్న వారి జీవితంలో మార్పు కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరో ఆదిత్య తన సినిమాల ద్వారా న్యాయం, నిజం గురించి చెప్పే వ్యక్తిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తాడు. కానీ అతను ఒకరోజు గ్రహిస్తాడు, తెరపై చెప్పే మాటలు సరిపోవని, నిజ జీవితంలో మార్పు తీసుకురావాలని. ఒక రాజకీయ హింసలో అతని ఫ్యాన్ క్లబ్ నాయకులు ప్రాణాలు కోల్పోవడం ఆదిత్యను లోపల నుంచి కుదిపేస్తుంది. అదే అతని జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇకపై నటుడిగా కాదు, ప్రజలు వాడిగా నిలబడాలని నిర్ణయించుకొని రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్త పార్టీని స్థాపించి యువత, రైతులు, మధ్యతరగతి ప్రజల మద్దతును పొందుతాడు. మొదట్లో పాత రాజకీయ నాయకులు అతన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఒక సినిమా హీరో రాజకీయాలు మార్చగలడా అని నవ్వుకుంటారు. కానీ కొద్ది కాలంలోనే పరిస్థితి మారుతుంది. ఆదిత్య ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటూ ముందుకు సాగుతాడు. అతని ఎదుగుదల భయపెట్టడంతో ప్రత్యర్థులు కుట్రలు మొదలు పెడతారు. అతనిపై ఫేక్ కేసులు పెడతారు. మీడియాను వాడుకొని అపవాదులు సృష్టిస్తారు. అతనికి దగ్గరైన వ్యక్తిని కూడా హత్య చేస్తారు. ఈ సంఘటనలు అతన్ని ఆపలేవు, మరింత బలంగా మార్చుతాయి. ఒక భారీ సభలో అతన్ని నన్ను ఆపాలంటే నన్ను కాదు, ప్రజల నమ్మకాన్ని ఆపాలి అని చెప్పిన మాట దేశమంతా వైరల్ అవుతుంది. ఒక్కసారిగా అతను పెద్ద రాజకీయ శక్తిగా మారిపోతాడు. ఎన్నికల ముందు రోజు అతన్ని అరెస్ట్ చేస్తారు. దేశమంతా ఆగ్రహంతో స్పందిస్తుంది. సోషల్ మీడియాలో ప్రజలు అతని కోసం నిలబడతారు. అతని జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు వచ్చిన రోజు అతని పార్టీ ఘన విజయం సాధిస్తుంది. జైలు గేటు బయట వేలాది మంది ప్రజలు అతని కోసం ఎదురు చూస్తుంటాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆదిత్య ప్రజల ముందుకు వచ్చి, ఇది నా గెలుపు కాదు, ప్రజల తీర్పు అని చెబుతాడు. చివరిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ అధికారాన్ని కాదు, బాధ్యతను స్వీకరిస్తాడు. అతని కథ ఒక నటుడి నుంచి నిజమైన నాయకుడిగా మారిన ప్రయాణంగా నిలుస్తుంది. ప్రజలే ఒక మనిషిని నాయకుడిగా ఎలా తీర్చిదిద్దారో చెప్పే ఈ కథకు పేరు జననాయకన్.